హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు వీనస్ కిచెన్. బియ్యం పిండితో ఎంతో క్రిస్పీగా గుల్లగా ఉండే పాతకాలం నేటి రెసిపీ అయిన వెన్న ఉండలను ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో ఈరోజు వీడియోలో చూద్దామండి. ఈ వెన్న ఉండలను చేయడానికి ముందుగా ఒక గిన్నెలోకి 1 కప్పు వరకు రైస్ని తీసుకోవాలి. ఈ స్వీట్ని చేయడానికి నేను స్టోర్ రైస్ని ఉపయోగిస్తున్నానండి. రెగ్యులర్గా ఉపయోగించే రైస్తో కూడా ఈ స్వీట్ని చేసుకోవచ్చు. రైస్ని వాటర్తో బాగా క్లీన్ చేసుకుని తిరిగి వాటర్ని పోసుకుని 6 గంటల పాటు నానబెట్టుకోవాలి. 6 గంటల తర్వాత రైస్ చక్కగా నానిపోతాయి. ఇప్పుడు ఈ రైస్ నుండి వాటర్ మొత్తాన్ని సెపరేట్ చేసుకుని రైస్ని ఒక పల్చటి క్లాత్ పైన వేసుకుని గాలికి ఆరబెట్టుకోవాలి. ఈ రైస్ పూర్తిగా ఆరిపోకూడదండి, రైస్లో కొద్దిగా తడి ఉండాలి. ఒక 20 నిమిషాల పాటు ఆరబెట్టుకుంటే సరిపోతుంది. ఇలా ఆరబెట్టుకుని రైస్ని మిక్సీ జార్లో వేసుకుని ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకుని పిండిని జల్లెల్లో వేసుకుని జల్లించుకోవాలి. ఈ వెన్న ఉండలకి పిండి మెత్తగానే ఉండాలండి, అందుకని ఖచ్చితంగా జల్లించుకుని తీసుకోవాలి. ఇలా పిండి మొత్తాన్ని జల్లించుకున్న తర్వాత చివర్లో కొద్దిగా రవ్వ ఉండిపోతుంది, దీనిని పక్కకి తీసేసుకోవచ్చు. పిండిని చూడండి, ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా మెత్తగా ఉండాలి. పొడి బియ్యం పిండితో కూడా ఈ వెన్న ఉండలను చేసుకోవచ్చు. పొడి బియ్యం పిండి అయితే 2 కప్పుల వరకు తీసుకోండి. ఇప్పుడు ఈ జల్లించుకున్న పిండిలో చిటికెడు ఉప్పు, 1/2 కప్పు వరకు వెన్నను కూడా వేసుకోండి. ఇంట్లో తయారు చేసిన వెన్ననైనా ఉపయోగించుకోవచ్చు. ఇప్పుడు ఈ వెన్న అంతటిని పిండిలోకి బాగా కలిసేటట్లు కలుపుకోవాలి. ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా బాగా కలుపుకోవాలండి. పూర్తిగా కలుపుకున్న తర్వాత పిండిని ఒకసారి చెక్ చేసినట్లయితే ఇలా ముద్దలా అవ్వాలి. అప్పుడే వెన్నుండలు గుల్లగా క్రిస్పీగా వస్తాయి. ఇలా పిండి మొత్తాన్ని రెడీ చేసుకున్న తర్వాత ఇందులోకి పాలను వేసుకుని కలుపుకోవాలి. పచ్చి పాలనే వేసుకోవాలండి. ముందు 2 టేబుల్ స్పూన్ల పాలను వేసుకుని కలుపుకోండి. తడిపిండి కాబట్టి ఎక్కువ పాలు పట్టవు, కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలి. ఈ పిండి మొత్తాన్ని కలపడానికి 3.5 టేబుల్ స్పూన్ల నుంచి 4 టేబుల్ స్పూన్ల దాకా పాలు పట్టాయండి. ఇలా పిండి మొత్తాన్ని బాగా కలుపుకున్న తర్వాత కొద్దిగా పిండిని తీసుకుని ఇలా ముందు మెత్తగా చేసుకోండి. తర్వాత ఇలా రౌండ్ బాల్స్లా చేసుకోవాలి. ముందు పిండిని ఇలా బాగా దగ్గరగా చేసుకున్న తర్వాతే రౌండ్ బాల్స్లా చేసుకోండి. లేదంటే ఈ వెన్న ఉండలు చేసిన తర్వాత మధ్యలో ఎయిర్ గ్యాప్స్ అనేవి ఫామ్ అవుతాయి. ఇలా కొద్దిగా పిండి ముద్దను తీసుకుని ముందు దగ్గరగా చేసుకుని తర్వాత రౌండ్ బాల్లా చేసుకోవాలి. ఇలా బాల్స్ని చేసుకునేటప్పుడు క్రాక్స్ రాకుండా చూసుకోండి. బాల్స్కి క్రాక్స్ వచ్చినట్లయితే ఆయిల్లో ఫ్రై చేసేటప్పుడు అవి విడిపోతాయి. ఇలా చేసుకునేటప్పుడు కనుక మీకు క్రాక్స్ వచ్చినట్లయితే మరికొద్దిగా పాలు వేసుకుని కలుపుకోండి. ఒక్కొక్క బియ్యం ఒక్కో క్వాలిటీలో ఉంటుంది కాబట్టి అందరికీ పాలు ఒకే రకంగా పట్టకపోవచ్చండి. ఇదే విధంగా మొత్తం అన్ని బాల్స్ని రెడీ చేసుకోండి. ఇలా రెడీ చేసుకున్న ఈ వెన్న ఉండల్లో నుండి ఫ్రై చేసుకోవడానికి సరిపడా కొన్ని ఉండలను మరొక ప్లేట్లోకి తీసుకుని మిగిలినవి గాలికి ఆరిపోకుండా ఉండడం కోసం కవర్ చేసుకుని ఉంచుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని వేడి చేసుకోండి. ఆయిల్ మీడియంగా హీట్ అయిన తర్వాత రెడీ చేసుకున్న వెన్న ఉండలను వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఆయిల్లో వేసుకున్న వెంటనే వీటిని కదపకుండా 1 నిమిషం పాటు ఫ్రై అయిన తర్వాత అన్ని వైపులా తిప్పుతూ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ వెన్న ఉండలు లోపల వరకు బాగా ఫ్రై అవ్వాలంటే లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోవాలండి. హై ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకుంటే తొందరగా కలర్ వచ్చేస్తాయి, లోపల మాత్రం సరిగ్గా ఫ్రై కావండి. లో టు మీడియం ఫ్లేమ్లో ఇలా మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుని తీసుకోవాలి. ఇదే విధంగా మిగిలిన వాటిని కూడా ఫ్రై చేసుకోండి. ఇవే వెన్న ఉండల్ని స్వీట్లా కాకుండా హాట్లా ప్రిపేర్ చేయాలనుకుంటే పిండిలోనే పచ్చిమిర్చి ముద్ద, జీలకర్ర, ఇంగువ వేసుకుని కలుపుకోవచ్చు. ఇప్పుడు స్వీట్ వెన్న ఉండలను చేయడం కోసం ఒక గిన్నెలోకి 3/4 కప్పు వరకు బెల్లాన్ని తీసుకోవాలి. బెల్లాన్ని కరిగించడం కోసం 3 టేబుల్ స్పూన్ల నీళ్ళను వేసుకుని ఈ గిన్నెను స్టవ్ మీద పెట్టుకుని బెల్లాన్ని కరిగించుకోవాలి. బెల్లం కరిగిపోయిన తర్వాత ఈ నీళ్లను మరొక ప్యాన్లోకి వడకట్టుకుని తీసుకోవాలి. ఇప్పుడు ఈ బెల్లాన్ని కొద్దిసేపు మరిగించుకోవాలి. బెల్లం ఇలా నొరగలు వస్తున్నప్పుడు పాకాన్ని చెక్ చేసుకోవాలి. చల్లటి నీళ్ళల్లో కొద్దిగా పాకాన్ని వేసుకుని చెక్ చేసుకోవాలండి. ఈ వెన్న ఉండలకి
సాఫ్ట్గా ఉండే లేత ముద్ద పాకం రావాలి. ఇలా పాకం వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోండి. ఇందులోనే అర టీ స్పూన్ యాలకుల పొడిని, ముందుగా వేయించుకుని ఉంచుకున్న వెన్న ఉండలను కూడా వేసుకుని కలుపుకోవాలి. పాకం అంతా కూడా మొత్తం అన్ని ఉండలకి అన్ని వైపులా ఈవెన్గా పట్టేటట్లుగా కలుపుకోవాలి. ఇలా కలుపుతూ ఉంటే పాకం అంతా కూడా ముందు దగ్గరగా అయ్యి ఉండలు ఒకదానికొకటి అతుక్కుంటూ ఉంటాయి. ఈ ప్రాసెస్ అంతా స్టవ్ ఆఫ్ చేసుకునే చేసుకోవాలండి. ఇలా పాకం అంతా పూర్తిగా దగ్గర పడేసరికి ఉండలన్నీ ఇలా విడిపోతాయి. ఇలా రెడీ చేసుకున్న ఈ వెన్న ఉండల్ని పూర్తిగా చల్లారిన తర్వాత ఎయిర్ టైట్గా ఉండే డబ్బాలో స్టోర్ చేసుకున్నట్లయితే చాలా రోజుల వరకు ఫ్రెష్గా ఉంటాయి. పైన క్రిస్పీగా లోపల గుల్లగా రుచి కూడా చాలా చాలా బాగుంటాయి. ఈ సింపుల్ పాతకాలం నాటి రెసిపీని మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ మిస్ అవ్వకుండా ఉండడం కోసం పక్కనే ఉండే బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.